రాంబాబు డిమాండ్ చేస్తున్నారు. అక్కడ పోలీసుల వైఫల్యం జరిగిందని కూడా ఆయన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. కొద్దిసేపు క్రితమే సీఈఓ ముఖేష్ కుమార్ మీనాని కలిసి ఫిర్యాదు చేశారు. సార్, ఎందుకు మీ నియోజకవర్గంలో రీపోలింగ్ డిమాండ్ చేస్తున్నారు? అసలు ఏం జరిగింది? 6 బూతుల్లో వాళ్ళు ఆక్యుపై చేసుకుని ఓటరు వెళ్ళి స్లిప్ తీసుకున్న తర్వాత ఆ ఓటరు ఓటు వేయకోకుండా అక్కడ కొంతమంది మనుషులుండి ఓట్లు వేశారు. ఇది వాస్తవం. ఈ వాస్తవం మీద నాకు రీపోల్ ఇవ్వని అడిగాను. రీపోల్ ఇవ్వడానికి ఆయన ఆలోచిస్తామన్నారు. రీపోల్ లేదని నిన్న చెప్పారు. దానికి కట్టుబడి ఉండొద్దు సార్ అని చెప్పాను. పీఓస్ కానీ లేకపోతే అక్కడ అధికారులు కానీ ఎవ్వరూ కూడా ఇక్కడ రీపోల్ చేయాలి, ఇక్కడ దొంగ ఓట్లు పడ్డాయని ఎవరు రిపోర్ట్ ఇవ్వలేదని చెప్పారు. వాళ్ళు కొల్యూడ్ అయి ఉండొచ్చు, లేదా భయపడి ఉండొచ్చు. కాబట్టి మీరు వెబ్ కెమెరాలు ఓపెన్ చేయండి, వెబ్ కెమెరాలు చూడండి, చూసి దాని మీద నిర్ణయం చేయమని చెప్పాను. అది సత్తెనపల్లిలో జనరల్గానే ప్రతి ఎన్నికల్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. నిన్న మీ మీద ఏమైనా దాడి చేసే ప్రయత్నం చేశారు? ఏం జరిగింది? అన్ని చాలా చోట్ల దాడి చేయాలని ప్రయత్నం చేస్తుంటారు. నడిచిపోతే తెలివిగా నా తప్పుకుంటూ ఉంటాం. అన్నీ నిత్యం జరుగుతున్నాయి. మా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ మీద జరిగింది, ఆ కారు బాగా కొట్టారు, అని చేశారు. ఏం సార్, పోలీసుల వైఫల్యం అంటారా? ఏం చెప్తారు దీన్ని? 100% ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్. నాకు డౌట్ కొల్యూడ్ అయ్యారేమోననేది. అది డౌటు, ఫెయిల్యూర్ అనేది స్పష్టంగా కనిపిస్తున్న అంశం. అంటే పోలింగ్ సంబంధించి నిన్న ముఖేష్ కుమార్ చాలా స్పష్టంగా చెప్పారు, ఎక్కడ రీపోలింగ్ అవకాశం ఎక్కడ లేదు, అంతా కూడా సజావుగా సాగిందని అని చెప్పారు. అదే నేను దానికి మీరు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. ఓపెన్ ది వెబ్ కెమెరాస్. మీరు డోంట్ డిపెండ్ ఆన్ ది రిపోర్ట్స్. దృశ్యం నిజం చెబుతుంది, మనుషులే అప్పుడప్పుడు అబద్ధాలు చెప్తారు. కాబట్టి దృశ్యాన్ని చూడండి, వెబ్ కెమెరాలు ఓపెన్ చేయండి. నేను చెప్పిన 6 బూతుల్లో మీరు చూడండి, చూసి రీపోల్కి ఇవ్వండి అని చెప్పాను. విల్ టేక్ డెసిషన్. చూద్దాం, విల్ సీ, వెయిట్ ఫర్ దట్. నర్సరాపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కూడా మధ్యలో మాట్లాడుతూ పోలీసులు అసలు ఎక్కడ సహకరించాలి, కనీసం దాడులు జరుగుతున్న సమాచారం ఇవ్వడానికి కూడా పోలీసులు మా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సహకరించడం లేదనేది కాదు, కంప్లైంట్ వాళ్ళు అసలు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేకపోయారు. కారణాలు ఏంటో నాకు తెలియదు. పోలీసు సార్, ఎలా చూస్తారు? జూన్ 4 రిజల్ట్ రాబోతుంది. అధికారం గురించి ఎంత హోప్లో ఉన్నారు? నో డౌట్ వైఎస్ఆర్సీపీ విల్ విన్ విత్ థంపింగ్ మెజారిటీ. జగన్మోహన్ రెడ్డి గారు 4వ తారీఖు తర్వాత డేట్ చెప్తాడు, ఆ రోజు ప్రమాణ స్వీకారం ఉంటుంది. సత్తెనపల్లిలో మీరు మరోసారి గెలవబోతున్నారు? 100%, 150%. ఐఎమ్ విన్నింగ్ సత్తెనపల్లి. అంటే పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే కొంత వ్యతిరేకత ఓటు పెరుగుతుందని ఒక ప్రచారం జరుగుతుంది. అది పాత నానుడి. ప్రతి ఎన్నికలకి పర్సంటేజ్ పెరుగుతుంది. ప్రతి ఎన్నికలకి మీరు చూడండి. ఒకప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు 60%, 70% అయ్యేది, ఇప్పుడు 80% అయింది. నెక్స్ట్ ఎలక్షన్కి అది 85 అవుతుంది. సో ప్రతి ఎన్నికలకి ఓట్ల సంఖ్య పెరుగుతుంది. పాజిటివ్ ఓటు వల్ల పెరిగిందనేది నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే తాపత్రయంతో ప్రజలు వెల్లువెత్తి వచ్చి ఓట్లు వేశారు. టీడీపీ వాళ్ళు మాత్రం కసిగా ఓటు వేశారు, అందుకే పోలింగ్ పర్సంటేజ్ పెరిగిందని వాళ్ళది. 4వ తారీఖు చూద్దాం, రమ్మనండి. 4th ఎవ్రీథింగ్ విల్ ఓపెన్. వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. కొట్టుకోమని డప్పాలని. మీకు గుర్తుందా లేదా? చంద్రబాబు నాయుడు మొన్న ఏం చెప్పాడు? 19 ఏం చెప్పాడు? 100కి 150 వాళ్ళు మనమే గెలుస్తామన్నాడు. గెలిచాడా? ఎన్ని ఊరిన డప్పాలు కొట్టుకుంటుంటారు. దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. మా కార్యకర్తలు కూడా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు 4వ తారీఖు డేట్ చెప్తారు. పోటీ ప్రమాణ స్వీకారానికి అందరూ హాజరవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా 4వ తారీఖు జగన్మోహన్ రెడ్డి డేట్ చెప్తారు. ఆ రోజు ప్రమాణ స్వీకారం అందరూ కూడా రావాలని అంబటి రాంబాబు చెప్తున్నారు. పల్నాడులో రీపోలింగ్ అయితే ఈ సీఓని కలిసి ఫిర్యాదు చేస్తాం, అక్కడ వెబ్ కెమెరాలు చేస్తే ఏం జరిగిందనేది తెలిసింది. వెబ్ కెమెరాల ద్వారా అక్కడ జరిగిన మొత్తం వ్యవహారాన్ని పరిశీలించి రీపోలింగ్ అవసరం అనుకుంటే చేయాలని సీఈఓని కలిసి కోరానని అంబటి రాంబాబు చెప్తున్నారు. ఖచ్చితంగా మరోసారి వైసీపీ అధికారం రాబోతుంది. పెరిగిన ఓటింగ్ పర్సంటేజీ వైసీపీకి అనుకూలంగా మారింది. ప్రజలందరూ కూడా పథకాలు అందుకున్న ప్రజలందరూ కూడా ఓటు రూపంలో జగన్మోహన్ రెడ్డికి వేశారని కూడా అంబటి రాంబాబు చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్, RTV, సెక్రటరియట్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.